చామదుంపలు పులుసు చేద్దామని చామదుంపలు నీళ్ళలో వేసి నానబెట్టాను. శుభ్రంగా కడిగేసి బాగా నానబెట్టి, ఇసుక మట్టి అంతా చాలా ఉంది చామదుంపల నిండా. శుభ్రంగా కడిగేసి నానబెట్టా కాసేపు. నానిన తర్వాత కడుగుదామని కాసేపు విధంగా ఒడిపోంచేసాను అనమాట. తీసి పిసికి కడిగి ఒకటి దాంట్లో వేసేసాను. బాగా పోయింది మట్టి అంతా. అట్లా కడిగేసేసి వేరే గిన్నెలో వేసేసాను. దాంట్లో ఇంకా అసలు మంచినీళ్ళు పోసి పెట్టాను అనమాట. బాగా మళ్ళీ కూడా ఇంకోసారి ఉంచేసాను. మళ్ళీ నీళ్ళు పోసి స్టవ్ ముట్టించిగా పొయ్యి మీద పెట్టాను అనమాట చామదుంపలు. పొయ్యి ముట్టించి చామదుంపలు దాని మీద పడేసి ఉడుకుతూ ఉంటాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అక్కడ పెట్టాను అనమాట. కడిగి కోసుకున్నామని దుంపలు ఉడుకుతున్నాయి. చింతపండు నానబెడదామని చింతపండు దాంట్లో పెట్టి నీళ్ళు పోసాను. బాగా నాననిచ్చి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కోసాను. కడిగి శుభ్రంగా బండ మీద కోసి పెట్టుకున్నామని నీళ్ళలో వేసి అవి కూడా టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా చీలికలు కోసాను అనమాట పులుసులోకి. బాగా నీట్గా మొత్తం కోసేసుకున్నాం అనమాట. చిన్న చిన్న ముక్కలు కోసాను తిరగమాకు వేద్దామని. పాన్లో పప్పు వేసాను పులుసుకి. కొత్త పప్పు పులుసు అనమాట. ఆ రోజు జామ పులుసు పప్పు. అవి నానతలేనే కోసి పెట్టాను. పొయ్యి మీద పెట్టాను. పప్పు పెట్టేసేసాను. దాంట్లో పప్పు వేసాను అనమాట. ఇవతల పొయ్యి మీద చామదుంపలు పులుసు చేయాలి. ఇక దుంపలు కూడా ఉడికినాయి అనమాట. అవి కూడా తీసి దజ్జాల ప్లేట్లో పడేసి ఆరతాయి. చిన్న చిన్న దుంపలండి. ఈసారి బాగా నీట్గా వర్క్ చేసేసారు పెట్టుకోవచ్చు. తిరగమాత పెట్టుకున్నాను. చామదుంపల పులుసుకి తిరగమాత అనమాట. అవతలేమో పప్పు వేసాను. కొత్త పప్పు పులుసు బాగుంటుంది. పప్పు ఇల్లు వచ్చేసింది. తిరగమాత గింజలు వేసి ఆవాలు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు వేసాను. కరివేపాకు, ఇంకా అవి వేసిన తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ వేసాను. ఇంకా వేగుతూ ఉన్నాయి అన్నమాట. పప్పు ఉడికేసింది. కొంచెం పసుపు వేసాను. కొద్దిగా సాల్ట్,
ఇంకా ఎగుతూ ఉన్నాయి అన్నమాట. ఈలోపు సామదుంపలు ఒలిచి పెట్టుకున్నాను అనమాట. మెత్తగా ఉడికిపోయినాయి సామదుంపలు. చిన్న చిన్నవి గటాన నీట్గా ఉడికినాయి అనమాట, తేలిగ్గా. మొత్తం పొట్టు తీసేస్తున్నాను అనమాట. అది కూడా తిరమాకు వేసేసి పులుసు పోసాను అనమాట. బాగా ఇంకొంచెం వాటర్ పోసాను. ఇంకా అదే ఉడుకుతుందనమాట పులుసు, సామదుంపల పులుసు. కొంచెం ఉప్పు వేసాను. ఇంకా పప్పు పులుసు రెండు రెడీ అయిపోయింది అనమాట. కొంచెం పంచదార వేసారు పులుసులో. పప్పు కూడా మెచ్చిపేసాను. పప్పు పులుసు రెండు రెడీ అయిపోయినాయి అన్నమాట. అది పులుసు, సామదుంపల పులుసు, ఇది పప్పు. ఇంకా రెండు రెడీ అయినాక దొడ్డకు వచ్చి 4 గంటలు ఉండేది కడగటానికి వచ్చాను అన్నమాట. అంట్లు రెండు కడుగుతున్నా కూర్చుని. పప్పు పులుసు రెండు రెడీ అయిపోయినాయి. ఆ వేళ పని కాలేదనమాట. ముందు వంట చేశాను, తర్వాత అంట్లు కడిగాను. రోజు ఉదయాన్నే కడిగేదాన్ని, ఆ రోజు వంట చేసిన తర్వాత కడుక్కున్నాను అనమాట అంట్లు. కొద్దిగానే ఉండేలేండి ఆ రోజు అంట్లు. రాత్రిపూట కడుక్కుని ఉంటా. ఇంకా 4 కడిగేసుకున్నాను అనమాట. నన్ను కూర అయిపోయింది, అంట్లు కూడా అయిపోయినాయి. అంట్లు కూడా కడిగేసేసా. అవి తీసి పక్కన పెట్టేసా. ఇంకా అదంతా శుభ్రంగా అక్కడ ఊడ్చేద్దామని చిమ్మేసేసా. ఇరుకండారా అక్కడ ఒక్కళ్ళమే చేయాలి, బాగా ఇరుకనమాట. వంటలు అయిపోయినాయి. ఇంకా ఎందులో 2 గుడ్డలు ఉన్నాయి అన్నమాట. దాంట్లో ఆయన బన్నీ, చొక్కా, నా జాకెటు, లంగా, లుంగి, చీర, అంతే అనమాట. ఆ రోజు అవి కూడా గుంజేసేద్దామనే పని అయిపోద్దని కూర్చున్నాను. ఒక లుంగి, చొక్కా అన్నీ చేసి బ్రష్ వేసాను అనమాట. ఆ లుంగికి, చొక్కాకి. చొక్కాను కూడా మురికి పెట్టున్నానమాట ఆ రోజు. శుభ్రంగా బ్రష్ కొట్టేశాను. లుంగి, చొక్కా, బన్నీ, బట్టలు కూడా అయిపోయినాయి. జాడిచ్చేసేసా ఉతికి. తక్కువేలండి ఆ రోజు. చెరుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.